ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రియులారా, ఈ పరమగీత గ్రంథము యొక్క 2వ అధ్యాయపు ప్రారంభంలో ప్రియుడు తన ప్రియురాలైన షూలమ్మితిని బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలె ఉన్నట్లుగా పోల్చాడు. ప్రియురాలిని ప్రియుడు అలాగు పోలుస్తూ ఉంటే ప్రియురాలు కూడా తన ప్రియుణ్ణి జల్దరు వృక్షముతో పోలుస్తోంది. అనేక తర్జుమాలలో ఈ జల్దరు వృక్షమును యాపిల్ చెట్టుగా అనువదించారు. ఈ జల్దరు వృక్షాన్ని కొంతమంది బైబిల్ పండితులు యాపిల్ చెట్టు అని, కొంతమంది అయితే కాదని నమ్ముతారు. ఏదేమైనప్పటికీ ఈ చెట్టు ఫలములు చెట్టు అయి ఉన్నది. షూలమ్మితి తన ప్రియుణ్ణి ఫలములు గల చెట్టుగా అభివర్ణిస్తోంది. ఈమె తన ప్రియుణ్ణి వర్ణించుటకు మునుపు అడవి వృక్షములను ప్రస్తావిస్తోంది. అడవిలో చాలా చెట్లు ఉంటాయి. చక్కటి ఆకులతో, గట్టి కాండముతో, కొమ్మలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని అల్లుకుపోయినట్లుగా ఉంటాయి. చక్కటి కలపనిచ్చే దేవదారు చెట్లు, ఓక్ చెట్లు, బీచ్ చెట్లు, మన ప్రాంతంలో అయితే టేకు చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు, ఇలా ఎన్నో ఆకర్షణీయమైనవి, అందమైనవి అడవిలో మనకు కనబడతాయి. అయితే ఈ అడవి చెట్లు ఎంత ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ అవి మన ఆకలిని తీర్చవు. అలాంటి అడవి చెట్లలో జల్దరు వృక్షము వలె తన ప్రియుడు ఉన్నట్లుగా షూలమ్మితి మాట్లాడుతోంది. ప్రియులారా, ఈ అడవి చెట్లు అబద్ధపు మతాలకు, దేవుళ్ళు కాకపోయినా దేవుళ్ళుగా ఆరాధించబడే వారికి ఇవి సాదృశ్యముగా ఉన్నాయి. మనిషి ఆకలిని, దాహాన్ని తీర్చలేని చెట్ల మధ్య జల్దరు వృక్షమును ఆమె కనుగొన్నది. ఆ జల్దరు వృక్షము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యాపిల్ చెట్టు వంటి వాడు. ప్రియులారా, ఈ జల్దరు వృక్షాన్ని షూలమ్మితి ఎక్కడ కనుగొన్నది? అడవి వృక్షములలో కనుగొన్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షము అడవి చెట్ల వంటి మనుష్యుల మధ్య ఆకలిని తీర్చి ఆదరించే ప్రియుణ్ణి కనుగొన్నది. ప్రియులారా, యేసు కూడా అడవి చెట్ల వంటి మనుష్యుల మధ్య మనకు కనబడతాడు. మనము యేసును పరలోకములో వెతకలేం. దేవదూతల మధ్య ఆయన లేడు. కెరూబులు, సెరాఫుల మధ్య ఆయన లేడు. ఆయన అడవి మనుష్యుల వంటి మానవుల మధ్య, అనగా యేసును ఒక నజరేతులో కనుగొన్నాము. బైబిల్ గ్రంథములో ఫిలిప్పు యేసును కనుగొనిన తరువాత నతానియేలు దగ్గరికి వెళ్ళి, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాశారో ఆయనను మేము కనుగొన్నాం, ఆయన నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు నతానియేలు ఏమన్నాడో తెలుసా? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఫిలిప్పును ప్రశ్నించాడు. అప్పుడు ఫిలిప్పు వచ్చి చూడు అన్నాడు. అంటే నజరేతు ఆనాటి దినాల్లో దొంగలు, పాపులు నివసించే ప్రదేశం. అలాంటి మనుషుల మధ్య యేసు ప్రభువారు జల్దరు వృక్షముగా ఫిలిప్పుకు, నతానియేలుకు తారసపడ్డాడు. అనగా అడవి వృక్షముల మధ్య జల్దరు వృక్షము. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు కూడా చాలా మంది ఆకర్షణీయమైన పరిస్థితులలో యేసును వెతుకుతున్నారు. డబ్బున్న చోట్ల యేసును వెతుకుతున్నారు. కానీ యేసు దీనుల మధ్య నివసించేవాడు. విరిగి నలిగిన వారి మధ్య నివసించే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన ప్రభు అయిన యేసు అడవి వృక్షములలో జల్దరు వృక్షము వలె ఉన్నాడు. ఈ లోకములో దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు అడవి వృక్షముల వంటి వారు. వారు మన ఆకలిని, ఆధ్యాత్మిక దాహాన్ని ఏమాత్రము తీర్చలేరు. యేసు మాత్రమే మన ఆకలిని తీర్చే జల్దరు వృక్షము, మన కడుపు నింపే యాపిల్ చెట్టు. అలాంటి అడవిలో యాపిల్ చెట్టును ఈరోజు మనము కూడా ఆశ్రయించి ఆయన నీడను సేదతీరుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము వలె మీరున్నారు. అడవి చెట్ల మధ్య ఉన్న నిన్ను ఈ లోకము కనుగొనలేకపోతోంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ నీడకొచ్చే సేదదీరి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.